హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియోలో నా స్టైల్లో నేను చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను అనమాట. ముందుగా చికెన్ అయితే క్లీన్గా వాష్ చేసి అయితే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి పసుపు ఉప్పు అయితే కలిపేసుకున్నాను అనమాట. కలిపేసి మ్యాగ్నేట్ అయితే చేస్తూ ఉన్నాను. పసుపు ఉప్పు దానికి పట్టేటట్టుగా మ్యాగ్నేట్ చేస్తూ ఉన్నాను. మేము తీసుకున్న చికెన్ అయితే స్కిన్ అనమాట, స్కిన్లెస్ కాదు. మా సైడ్ ఎక్కువగా స్కిన్నే తింటాము, అందుకనేసి మేము స్కిన్నే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా పసుపు ఉప్పు వేసేసి మ్యాగ్నేట్ చేసేసి అయితే పెట్టేసినాక ఇందులోకి వచ్చేసి మసాలా అయితే వేసేద్దాం. ఇప్పుడు కొబ్బరి పేస్ట్, ఓన్లీ ప్లెయిన్ కొబ్బరి, పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే కలుపుతూ ఉన్నాను. అండ్ తర్వాత ప్లెయిన్ పచ్చి కొబ్బరినే పేస్ట్ చేసేసుకున్నాను అనమాట. దీంట్లో ఏమి యాడ్ చేయలేదు. అండ్ అలాగే అల్లం చిన్నుల్లి పేస్ట్ వేడిగా కలిపి వేసేసుకున్నాను. అల్లం చిన్నులపాయలు రెండు కలిపి పేస్ట్ చేసేసాను. ఈ రెండు కూడా కలిపేసుకొని మ్యాగ్నేట్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం చికెన్కి అంతా పట్టేటట్టుగా మొత్తం అయితే కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 15 మినిట్స్ మనం అలా పెట్టేసుకున్నామంటే చక్కగా చికెన్ అయితే మ్యాగ్నేట్ అయిపోతుంది. చక్కగా మనం పెట్టిన పసుపు ఉప్పు మసాలాస్ అన్నీ కూడా చికెన్కి పడతాయి. నెక్స్ట్ ఇందులోకి అయితే కారాన్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి కారం, కొంచెం గరం మసాలా పొడి అయితే యాడ్ చేశాను. ఇవి రెండు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు అయితే ఉంచేయండి. నేనైతే ఇది ఎవరెస్ట్ వాళ్ళ గరం మసాలా ఇదే వాడతాను ఎక్కువగా. ఒక ప్యాక్ తెచ్చుకుంటే చాలా రోజులు వస్తుంది. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఉప్పు గరం మసాలా అంతా చికెన్ కలిపేసుకోవాలి. నేనైతే ఈ స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమంది అలా కాకుండా ఫస్ట్ చికెన్ని ఆవిరి పెట్టేసి తర్వాత కర్రీ అయితే వండుతూ ఉంటారు కదా. పలావ్లో వండుకోవాలనుకుంటే ఇలా వండుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉండి బాగుంటుంది. పలావ్లో ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నేను ఎక్కువ శాతం ఇలానే ప్రిపేర్ చేస్తాను అనమాట. తర్వాత ఒక కళాయి తీసేసుకొని అందులో ఆయిల్ అయితే హీట్ చేసేసుకున్నాను. హీట్ అయిన ఆయిల్లో పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు ముక్కలు కోసేసి ఫ్రై అయితే చేశానమాట. ముందు ఈ రెండింటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఉల్లిపాయలను అయితే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ స్పైస్ అయితే చేయట్లేదు, నార్మల్ స్పైస్గా చేస్తున్నాను. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు, ఎక్కువ స్పైస్ అయితే తినలేరు, అందుకని నార్మల్ స్పైస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే వేసేయాలి. ఈ విధంగా దీంట్లోనే అన్నీ వేసేసాం కదా, ఇంకా స్పెషల్గా వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఉప్పు కారం పసుపు అండ్ గరం మసాలాస్ రెండు వేసేసాను కదా, ఇక మ్యాక్సిమం వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మీకు టేస్ట్ కావాలనుకుంటే కొంచెం బిర్యానీ ఆకు లవంగా చెక్క అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయినప్పుడే యాడ్ చేసుకుంటే ఇంకొంచెం స్పైసీనెస్ అనేది ఉంటుంది. పిల్లలు అంతగా ఎక్కువగా స్పైసీనెస్ అయితే ఇష్టపడరు కదా, అందుకనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఒకసారి మొత్తం మసాలా అంతా కలిసేటట్టుగా ఒకసారి అయితే కలిపేసుకొని బాగా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. అప్పుడు చికెన్ చక్కగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చారంటే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసేసి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఇదిగోండి చూడండి, అందులో వాటర్ ఎంత ఎక్కువగా వచ్చేసిందో ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది అనమాట. కొంచెం మన మసాలా కొంచెం లైట్గా కొంచెం కలిపేసుకుంటే వాటర్ అప్పుడు మనకి కర్రీకి అయితే సరిపోతుంది. ఇదిగోండి చక్కగా అలా వాటర్ అనేది వచ్చేసిందో చూసారా. ఇంకొక 10 మినిట్స్ ఉంటే ఈ వాటర్ అంతా లాగేస్తుంది. అప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ అనేది పోసేసామంటే చక్కగా సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఫైనల్ టచ్కి అయితే వచ్చేసింది అనమాట కర్రీ. నేను ఒక్కసారి వేస్తాను, ఇన్నిసార్లు ఉప్పు వేయను, ఒక్కసారి సుమారుగా చూసేసేస్తాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంతేనండి, నా స్టైల్లో ఈజీగా చికెన్ కర్రీ ప్రిపేర్ ఎలా చేసుకోవచ్చో చూపించేశాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మరిన్ని కుకింగ్ వీడియోస్ అండ్ టైలరింగ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో చూసి అలా వదిలేకుండా జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.